హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది నా సెకండ్ వీడియో. ఇది ఖతార్ నేషనల్ మ్యూజియం. నా చుట్టీలు వస్తే బక్రీద్ అప్పుడు వెళ్ళినాం ఫ్రెండ్స్, మా రూమ్ పార్ట్నర్స్ మేమందరం. చాలా బాగుంటుంది. అప్పట్లో అరబ్బోళ్ళు ఎట్లా ఉన్నారు, ఏంది అని అన్నది, వాళ్ళు ఎండ్ల తిన్నారు, ఎట్లా ఉన్నారు అని అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వాళ్ళు రొట్టెలు చేసుకున్నాయి, అవన్నీ ఉంటాయి పాత్రలు. వాళ్ళు ఆడిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాకిలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, కత్తులు, వాళ్ళు యుద్ధం చేసినవి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ రేసులు కూడా బాగా జరుగుతాయి, గుర్రం రేసులు, ఒంటె రేసులు. అప్పట్లో వాళ్ళు ఇండ్లు ఇట్లుంటాయి, వాళ్ళ హౌస్, వాళ్ళ బంగ్లాలు ఇట్లుంటాయి. అప్పుడు చేపలు పట్టుకుంటా అట్లా ఉన్నారు ఫ్రెండ్స్. అప్పుడు అట్లా వంటలు అటువంటి పాత్రలలో వేసుకుంటుంటారు, వంటలు, చాయ్, సులీమాన్ని తాగుతారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇక్కడ బుక్కలు వేసుకునే ఉంటారు ఫ్రెండ్స్ లేడీస్. సిస్టమ్ అంతా మంచిగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది దేశం. ఖతార్ అనేది బాగా ధనిక దేశమే, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సొర చేప లెక్క అక్కడ ఒకటి పెట్టిండ్రు బొమ్మ, మంచిగా ఉన్నది లొకేషన్. ఈ తాబేలు బొమ్మ తాబేలు, కానీ అక్కడ పెట్టిర్రు, బాగుందని నేనే షూట్ చేశాను వీడియో. కొంగలు ఫ్రెండ్స్, ఇవి కొంగలు. ఎంత బాగున్నది వ్యూ. ఇక మొసలులు, డైనోసార్లు అప్పట్లో అట్లా పెట్టిర్రు ఫ్రెండ్స్ అన్నీ. ఇవన్నీ బాగా మంచిగా ఉంటుంది మ్యూజియం. ఇవన్నీ అప్పటి గవ్వలు, సిస్టమ్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన భూమి. ఇవన్నీ అప్పుడు వాళ్ళు వేసుకున్నాయి, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ ఇక్కడ రాళ్ళు ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ రాళ్ళు ఇట్లుంటాయి, రాళ్ళు, ఒంటెలు, రాళ్ళు, రౌతులు. ఎట్లా ఒంటెలు మేపుతుండే అని అన్నది ఇది. ఒంటెలు ఎట్లా మేపుతారు, ఎట్లా ఉంటారు అని అన్నది ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద చేప, సొర చేప అక్కడ పెట్టిండ్రు, కానీ బాగుంటుంది. ఇవి జింకలు ఫ్రెండ్స్, ఇవి జింకలు. అది టర్కీ కోడి. ఇవన్నీ జింకలు, సేమ్ జింకలు లెక్కన కొడితే కానీ ఫ్రెండ్స్ జింకలు కావు. అవి అట్లా తయారు చేసి అక్కడ పెట్టిండ్రు. పిల్లిలు, జింకలు, కుందేళ్ళు, ముసలిలు, ఉడుములు, ఇవన్నీ అట్లా తయారు చేసి అక్కడ సెట్ చేసిర్రు. వ్యూ బాగా చాలా బాగుంది సముద్రం. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయర్రి, నన్ను నాకు సపోర్ట్ చేయర్రి ఫ్రెండ్స్. జై గల్ఫ్ అన్న. థ్యాంక్ యూ.